నమస్తే, వెల్కమ్ టు ASP9 మార్నింగ్ న్యూస్ విత్ శ్రీనివాస్. ఈరోజు వివిధ దినపత్రికలు వచ్చినటువంటి వార్తల్ని చూద్దాం. ముందు ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. పరిమితం 35% విద్యా వీసాలు తగ్గించిన కెనడా. 30% విద్యా వీసాలు కెనడా తగ్గించేసింది. అక్కడికి పోయాలనుకున్న కొద్దిగా ఇప్పుడు బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. బంధాలు నేర్పే బడి ఫ్యామిలీ మ్యారేజ్ కౌన్సిలింగ్ పేరుతో మహిళా విశ్వవిద్యాలయంలో కోర్సు అంటూ ఒక కోర్సుని ప్రవేశపెట్టింది మహిళా యూనివర్సిటీ. ఇప్పుడు ఈ మధ్యలో కుటుంబాలలో కలకలం చిన్న చిన్న విషయాలకు మొత్తం విడిపోయే సందర్భాలు వస్తున్నాయి. ఈ ఫోన్లు ఎప్పుడైతే తగలబడ్డాయో అప్పటి నుంచి ఇదంతా. నైపుణ్య శిక్షణకు పెద్దపీట. స్కిల్ యూనివర్సిటీకి 150 ఎకరాలు ₹100 కోట్లు కేటాయించాం. కార్పస్ ఫండ్ ఏర్పాటుకు భవనాల నిర్మాణానికి చొరవ చూపాలి. బోర్డు సభ్యులు పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి ఆలోచనలో దార్శనికత అంటూ ఆనంద్ మహేంద్ర వ్యాఖ్య చేసింది. వార్త ఇక్కడ కనబడుతుంది. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు 150 ఎకరాలు 100 కోట్లు కేటాయించినట్టు ముఖ్యమంత్రి తెలిపినటువంటి వ్యాఖ్య ఇక్కడ వార్తలు ఉంది. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు దరఖాస్తులు. అర్హులందరికీ డిజిటల్ కార్డులు సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా ఉంది. రేషన్ కార్డు కోసం చాలా మంది ఎదురు చూస్తారు, చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఇది ఒక మంచి శుభవార్త అనుకోవాలి. అక్టోబర్ నుంచి మళ్ళా అప్పటి నుంచి ఇక మళ్ళీ దరఖాస్తులు అంటే మరి ఎక్కడ పోతుంది? దరఖాస్తుల వ్యాపారం తేలితట్లేదు అది వ్యవహారం. పారని కాల్వ పారిన యోచన. వైద్య సేవలకు డిజిటల్ అంగు. ప్రత్యేక గుర్తింపు సంఖ్య బార్కోడ్తో హెల్త్ కార్డు సమాచార సేకరణకు త్వరలో కార్యాచరణ అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్. విమానాశ్రయాల నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకోండి. కనీసం 25,000 మద్దతు ధర కల్పించాలి. రాష్ట్ర సమస్యలపై 3 కేంద్ర మంత్రులు తుమ్మల భేటీ అంటూ ఆయిల్ ఫామ్ టన్ను కనీసం 25,000 మద్దతు ధర ఇవ్వాలంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. కాళేశ్వరంపై నాటి మంత్రివర్గ నిర్ణయాలు కావాలి, తీర్మానాలు ఇవ్వండి అంటూ ప్రభుత్వానికి కోరిన జస్టిస్ ఘోష్ కమిటీ ఏదైతే కాళేశ్వరం మీద న్యాయ విచారణ చేస్తుందో ఆ PUC ఘోష్ కమిషన్ వేగవంతం చేసింది అన్నట్టు ఇక్కడ వార్త ఇక్కడ కనబడుతుంది. మీ సేవకు ఏది తోవ. 3 వారాలుగా సర్వర్ కష్టాలు, ధృవీకరణ పత్రాలకు ఇబ్బందులు అంటూ ఇంకోటి వార్త కనబడుతుంది. ఈ క్యాస్ట్ ఇన్కమ్ కావచ్చు, చాలా సంబంధించినటువంటి పత్రాలకు మీ సేవను వాడుతున్నారు. మరి దాంట్లో ఎంత లోపాలు ఇన్ని రోజులు ఉంటే ఇట్లా కష్టం కదా. తెలంగాణ నలుదిశలా సూపర్ వైద్యం అందిస్తాం. ప్రధాన పట్టణాల్లో క్యాన్సర్ ఆసుపత్రులు. మంత్రి దామోదర్ రాజవంశం వెళ్లాడంటూ వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. వాపే కదా అనుకుంటే 30. సెల్యులైటిస్ వ్యాధితో జాగ్రత్త సుమా. నిర్లక్ష్యం చేసే ప్రమాదకరం. రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో బయటపడుతున్న కేసులు అంటూ ఒక వ్యాధి సంబంధించినటువంటి లక్షణాలు ఇక్కడ. సెల్యులైటిస్ వ్యాధి అని శరీరంలో కణాలకు సోకే ఇన్ఫెక్షన్ అంటే ఇది కొద్దిగా వాపులేక కనబడుతుందంటే ఆ వాపులేక కనబడితే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్టర్ చూపించాలనేది. స్ట్రెప్టోకోకస్ స్టాఫిలోకోకస్ అనే బ్యాక్టీరియాల వల్ల ఈ ఇన్ఫెక్షన్ సోకుతుందంటే సాధారణంగా మురుగునీటిలో ఎక్కువసేపు కాలు ఉంచడం ద్వారా అపరిశుభ్రత వాతావరణంలో వ్యాపిస్తుంది. గాయాలు, కోతలు, పుండు ఉన్న వాళ్ళు బ్యాక్టీరియా సులభంగా ప్రవేశిస్తుంది అనేది ఇక్కడ వార్త. ఎక్కడైతే అంటే మంచి అపరిశుభ్రమైన ప్రదేశాలు ఉన్నప్పుడు కానీ, అపరిశుభ్రమైన వాటిలో కాళ్ళు పెట్టినప్పుడు, ఎక్కువసేపు ఉన్నప్పుడు కానీ వ్యాధులు సోకే లక్షణాలు ఎక్కువ ఉన్నట్టు. వంటింటి పొగ ఆరోగ్యానికి సెగ. వాహనాల పరిశ్రమల నుంచి వెలువడే కర్బన ఉద్గారాల వల్ల గాలి తీవ్రంగా కలుషితం అవుతుంది. అయితే ఇంట్లో వంట కోసం కట్టెల పొయ్యిలు, పిడికలు వంటివి వాడటం వల్ల ఇంటి గాలి గరళంగా మారుతోంది. ఇది మహిళల ఆరోగ్యాన్ని వర్ణించడంతో పాటు శిశువులకు చాలా హాని చేస్తుంది. అంటే అప్పటి నుంచి లేదా ఇది. కానీ ప్రజా భాగస్వామ్యంతో గ్రామ స్వరాజ్యం. వికేంద్రీకృత ప్రణాళిక. స్థానిక సంస్థల పరిపాలన అభివృద్ధిలో కేరళ మార్గం మిగిలిన రాష్ట్రాలకు అనుసరణీయం. తెలుగు రాష్ట్రాల సమగ్ర అభివృద్ధికి ఎంతో కీలకమైన పంచాయతీరాజ్ వ్యవస్థ కూడా దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందంటూ కేరళలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం ఎట్లా ప్రజలు ఆ పాలనలో ఎట్లా భాగస్వామ్యం అవుతారు అనే దాని మీద ఒక ఆర్టికల్ రాసినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. రాహుల్ వదిలిన బాణాన్ని. PCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. జనగణన తర్వాత స్థానిక ఎన్నికలు అంటూ వార్త ఇక్కడ కనబడుతుంది. ఆయనని BC సంఘాల ఆధ్వర్యంలో సన్మానించినటువంటి వార్త ఇక్కడ కనబడుతుంది. ఊరి కోసం విరాళం. ₹1 కోటి విలువ చేసే స్థలం అప్పగింత. 20 ఏళ్ల క్రితం చనిపోయిన సోదరుడికి వాట పంచిన వైరం. కరీంనగర్ జిల్లాలో అన్నదమ్ముల ఔదార్యం అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. సీఎం రేవంత్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి. ఖర్గే రావులకు హరీష్ రావు బహిరంగ లేఖ అంటూ ఒక వార్త కనబడుతుంది.
ఆయన మాట్లాడే భాష ఏదైతే ఆయన ప్రవర్తించే విధానం బాగలేదంటూ హరీష్ రావు ధ్వజమెత్తినటువంటి తిరుమల నెయ్యిలో జంతి కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె ఉన్నట్లు అనుమానం. నెయ్యిలో ఉండాల్సిన ఎస్ విలువల్లో చాలా తేడాలు. గుజరాత్కు చెందిన ఎన్డీటీబీ కాప్ లిమిటెడ్ సంస్థ పరీక్షలు వెల్లడైనట్టుగా తేదీప ప్రకటన అంటూ ఇంకో వార్త ఇక్కడ కనబడుతుంది. నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ముఖ్య వార్తలు చూద్దాం. కౌలు రైతుకు భరోసా ఇవ్వలేం. పెట్టుబడి సాయంపై కౌలు రైతు తేల్చుకోవాలి. ఎవరో ఒక రైతు, ఒక్కరికే రైతు భరోసా. కుండ బద్దలు కొట్టిన మంత్రి తుమ్మల. మరో మేనిఫెస్టో హామీకి కాంగ్రెస్ సర్కార్ మంగళం అంటూ ఇక్కడ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. ప్రజాభవన్ ముందు పోలీస్ కంచె, తానాల్లో రైతు బందీ, రుణమాఫీ కోరితే రైతులపై ఉక్కుపాదం, ఎక్కడికక్కడ అరెస్టులు అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. పోర్ట్ సిటీ ఫ్యూచర్ ట్రెండింగ్, బిగ్ బ్రదర్స్ బెదిరింపులు, కుందారం భూదంద, 100 ఎకరాల చెర, నయం అంచర్లను దింపి రైతులకు బెదిరింపులు. భూపోరాట నేల అజలాపురంలో కూడా నేడు అల్లకల్లోలో. కోట్ర చౌరస్తా వేదికగా బేరసారాలు, ఒప్పందాలు. రైతుల నుంచి ఇప్పటికీ 100కు పైగా ఎకరా కొనుగోలు, 400 ఎకరాల లక్ష్యంగా కొనసాగుతున్న సెటిల్మెంట్లు. కుందారం సమర్పించే RRR అలైన్మెంట్. ఈ భూముల కోసం 300 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి అంటూ ఒక వార్త కనబడుతుంది. ఈ ఊరు మాయమైతున్నది. గుడితండ గుండెపై RRR పిడుగు. ఆ ఊరు ప్రస్తావిస్తేనే తండావాసుల కన్నెర. పెద్దోళ్ల కోసం ఊరిని నాశనం చేస్తారా అనే ఆగ్రహం. 4 రోజులుగా నిద్రపోతానేమని ఆవేదన అంటూ ఒక వార్త. ఎంతైనా కొంత ఉంటుంది ఫీలింగ్. ఇన్ని రోజులు ఆ ఊర్లోనే ఉండి, ఆ ఊర్లోనే బతికి, ఆ ఊర్లోనే తిని తాగి పెరిగి ఇప్పుడు ఆ ఊరిని వదలాలంటే చాలా కష్టమైతే కానీ తప్పదు కొంత. గూండాగిరికి పోలీసుల అండ. రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని ఒప్పుపడుతున్నారు. శాంతి భద్రతలు అదుపు తప్పడానికి కారణం సీఎం. టీఆర్ఎస్ నేతల కార్యకర్తలపై దాడులు ఇకనైనా ఆపండి. ఇప్పటికే చాలాసార్లు జరిగాయి. 4 సార్లు ఫిర్యాదు చేశాం. స్టేషన్లలో కాంగ్రెస్ నేతల పుట్టినరోజు వేడుకల. మీడియాతో టీఆర్ఎస్ నేతలు జగదీశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వరుస ఘటనలపై డీజీపీకి మాజీ మంత్రుల ఫిర్యాదు అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. గాంధీ దవాఖానపై నిర్ధారణ కమిటీ, నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో అధ్యయనం చేస్తాం. బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రభుత్వానికి సూచనలు ఇస్తాం. మాతా శిశు మరణాలపై సర్కారు స్పందన అమానవీయం. ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి మాని చక్కదిద్దుకోవాలి. ఒకవేళ బీఆర్ఎస్ ప్రైవేట్కు కొమ్ము కాస్తుందంటే రాష్ట్రంలో తెల్లకోటు విప్లవం సాధ్యమయ్యేదా అంటూ కేటీఆర్ చేసినటువంటి వాక్యం. తెరలో కరెంట్ షాక్. వినియోగదారులపై 1200 కోట్ల ఛార్జీల భారం. ఎల్టీ కేటగిరీలో ₹10 నుంచి 50 వరకు ఫిక్స్డ్ ఛార్జీల పెంపు. హెచ్టీ కేటగిరీలో ఫిక్స్డ్ ఛార్జీలతో పాటు బిల్లుల పెంపు. టీజీఎస్ ఈఆర్సీకి డిస్కంల ప్రతిపాదనలు అంటూ వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా కానీ కొంత కరెంటు భారం పడే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ ఒక వార్త కనబడుతుంది. స్తంభించిన మీ సేవ. డాటా కేంద్రాల్లో సాంకేతిక లోపం. 10 రోజులుగా నిలిచిన సర్టిఫికేట్ల జారీ. నష్టపోతున్న విద్యార్థులు, ఉద్యోగార్థులు అనే వార్త ఇక్కడ కనబడుతుంది. 2 నుంచి దసరా సెలవులు. అక్టోబర్ 14 వరకు వరుసగా 13 రోజులు తాతీలు. మళ్ళీ అక్టోబర్ 15వ పాఠశాలలు పునఃప్రారంభం అంటూ ఇక్కడ వార్త కనబడుతుంది. ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి వార్త చూసినట్టయితే గవర్నమెంట్ పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఇదేం ఘోరం గోవింద. శ్రీవారి లడ్డులో కొవ్వు నిజం బయటపడ్డ నిజం అంటూ ఒక వార్త ఇక్కడ కనబడ్డది. శ్రీవారి ప్రసాదంలో, తిరుపతి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపినట్టుగా బయట ఆధారాలతో సహా నిరూపించడం జరిగింది అంటూ ఇక్కడ వార్త. స్కిల్ వర్సిటీని మీరే నడపాలి. మీ చేతుల్లో పెడుతున్న మీ బ్రాండ్ వాల్యూని యూనివర్సిటీకి తీసుకురావాలంటూ ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్య. ఆనంద్ మహేంద్రతో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇంకో వార్త ఇక్కడ కనబడుతుంది. నేడు క్యాబినెట్ భేటీ. తెలుగు వర్సిటీకి సురవరం, మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ, హ్యాండ్లూమ్ టెక్స్టైల్ సంస్థ కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు. హైడ్రాకు అధికారులపై హార్డినెన్స్. బీసీ కులగన్నపై చర్చ అంటూ వార్త ఇక్కడ కనబడుతుంది. బిట్టు తల తెస్తే నా ఆస్తి రాసిస్తా. ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్. రాహుల్ ఉగ్రవాది అంటూ కేంద్ర మంత్రి రవనీత్ బిట్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఫైర్. బీజేపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతుంటే కేంద్ర హోంశాఖ ఏం చేస్తుందని వ్యాఖ్య. ఆయన బీజేపీ మంత్రి, ఆయన బీజేపీ ఎమ్మెల్యే కాదండి ఆయన. ఇందిరమ్మ ఇళ్లకు దారి సుగమం. 10 రోజుల్లో విధి విధానాలు అధికారుల కసరత్తు. సీఎంఏవైకి అనుసంధించాలని నిర్ణయం. జమినీపై త్వరలో కమిటీ. 47కు 32 పార్టీలు మద్దతు తెలిపాయి.
మిగతా పార్టీలు త్వరలో ముందుకొస్తాయి, జమ్మీతో ఆర్థిక భారం తగ్గుతుంది, ఇతర సమస్యలు పరిష్కారం అవుతాయి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటూ ఇంకో వార్త. రింగు కమిటీ ఇరువైపులా ఐటీ, RRR దక్షిణ భాగంపై ఉన్నత స్థాయి కమిటీ, ఒక IAS, వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు. మనమే నిర్మిద్దామా, కేంద్రానికి ఇద్దామా, అలైన్మెంట్, భూసేకరణ పరిహారం చెల్లింపుపై సర్కార్ అధ్యయనం. రోడ్డుకి ఇరువైపులా IT, పారిశ్రామిక హబ్బులు, సేకరించిన భూముల్లో రైతులకు వాటా అంటూ ఒక వార్త. BRS నేత భవనం కూల్చివేత, అనుమతులు ఓ చోట, నిర్మాణం అసైన్ భూమిలో 2 సార్లు నోటీసులు ఇచ్చినా స్పందించని వైనం. మంచిర్యాలలో 5 అంతస్తుల భవంతి కూల్చివేత. మున్సిపాలిటీల్లోనూ హైడ్రా, ప్రభుత్వానికి సంబంధిత శాఖ ప్రతిపాదన, నేడు మంత్రివర్గ భేటీలో చర్చకు అవకాశం అంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. కౌలు రైతు యజమాని మాట్లాడుకోవాలి, రైతు భరోసాపై వ్యవసాయ మంత్రి తుమ్మల. పంట పండించే వారికి ఆర్థిక చేయూత ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచనలు వెల్లడి. ఢిల్లీలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్, రామ్మోహన్ నాయుడుతో భేటీ. ప్రపంచ ఆహార సంస్థ మరి ఇప్పుడు ఈడ 2 మాటలు కాంగ్రెస్ మాట్లాడుతున్నటువంటి సందర్భం ప్రభుత్వమే మాట్లాడుతుంది. రైతు భరోసాపై వ్యవసాయ మంత్రి తుమ్మల, కౌలు రైతు యజమాని మాట్లాడుకోమంటుంది. పంట పండించే వారికి ఆర్థిక చేయూత అంటుంది. మరి కౌలు రైతే కదా పంట పండించేది, యజమాని పండించాడు కదా, మరి డైరెక్ట్ కౌలు రైతు కేసు అయిపోతుంది కదా. ఇయ్యరు, ఇద్దరి మధ్యలో పంచాయతీ పెట్టాలి. వాడు ఎందుకు వాడిని అడుగుతాడు? వాడు ఒకవేళ యజమాని అడిగితే వాడు వచ్చే సంవత్సరం వీడిని కాకుండా ఇంకోనికి ఇస్తాడు. కావాలని అంతా